స్టార్ట్ చేసావా? హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే ఇంకా వంటగది పని అయితే పెట్టుకున్నాను అనమాట. వంటగది క్లీన్ చేయాలి. చూడండి అంతా అసలు ఎంత గలీజ్గా ఉందో. ఇంకా మధ్యాహ్నం వంట చేసేసి ఇంక కొంచెం పని ఉండి సర్దలేకపోయాను అనమాట. పిల్లలైతే ఇంకా తిని అక్కడే పెట్టేశారు ప్లేట్లన్నీ. ఇంక ఇప్పుడు అన్నీ మొత్తం క్లీన్ చేసి మొత్తం నీట్గా అయితే చేయాలి. ఇంక ఇప్పుడు కొంచెం ఒక అరగంట టైం దీనికి కేటాయించానంటే వంటగది మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది వంటగది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూస్తారు కానీ ఉండండి. వండిన అన్నం అయితే అందరం తినంగా కొంచెం మిగిలిపోయింది. ఇంకొకసారి అన్నం కూడా గిన్నెలోకి తీసి గిన్నెలన్నీ తోమటానికి వేసేస్తాను. ఎందుకంటే ఇంక ఇప్పుడు సదిరేటప్పుడు ఇవన్నీ ఇరుగ్గా అయింది. ఒకసారి శుభ్రంగా కడుక్కుంటే పోయింది కదా. ఇంకా కర్రీ వచ్చేసి ఒక దాంట్లోకి అయితే తీస్తాను. కర్రీ కూడా ముందు అంట్లో అయితే అక్కడ వేసేస్తాను. ఇది కూడా ఇందులోకి వేసేస్తాను. గ్యాస్ కూడా క్లీన్ చేసేస్తే పోయింది. ఫస్ట్ అయితే సామాన్లన్నీ ఇంకా కింద పెట్టేసుకొని సదిరేసుకోవాలి. నూనె ప్యాకెట్లు చూడండి. సన్ఫ్లవర్ ఆయిల్ 1/2 kg, సన్ఫ్లవర్ ఆయిల్ కేజీ, శనగ నూనె కేజీ. అవన్నీ వాడినవే అయితే కొద్దిగా ఉందని ఉంచాను ఆయిల్. ఈ పక్క పెడదాం మళ్ళీ క్లీన్ అయితే ఈ పేపర్లన్నీ తీసి వేస్ట్ కదా, పక్కన పడేసి కొత్త వేయాలి. బేషన్ కూడా కడగటానికి చేద్దాం, గలీజ్గా ఉంది. ముందే కొట్లో తెప్పించి ఉంచాను అనమాట. ఈ పేపర్లు అయితే వంటగదిలో వేద్దాం. ఫస్ట్ అయితే ఒక లైన్ ఇక్కడి నుంచి ఇంకా ఇలా శుభ్రంగా క్లీన్ చేసి ఇవి అయితే ఫస్ట్ ఈ అల్మార్కి అయితే వేద్దాం. ఇలా పేపర్లు వేసుకుంటే నీట్గా ఉంటుందండి. కానీ పేపర్లు వేసినా కానీ ఎక్కువ రోజులు ఉండదు. వారానికి ఒకసారైనా వేస్తూ ఉండాలి. ఎందుకంటే కొంచెం అల్మార్లు సరిగ్గా లేవు కదా, అందువల్ల. కానీ ఏం చేస్తాం చెప్పండి, వంటగదిలో నీట్గా ఉంటేనే వంట మనస్ఫూర్తిగా చేయబుద్ధి అయింది. ఎట్లా పడితే అట్లా ఉందంటే ఇంకా వంట చేయబుద్ధి కాదు అసలు నాకైతే. ఇక్కడైతే పేపర్ వేసాను కదా, ఇంకా పైన వేద్దాము. పైన ఇవన్నీ తీసి ఇంక ఇక్కడికి మార్చేసి పేపర్లు వేసిన తర్వాత మళ్ళీ పైన పెట్టేయచ్చు. కొద్దిగా ఉంటే పడిపోయేది, కారం మొత్తం పోయేది. మూత లూజ్గా ఉంది. రాగి పిండి అండి తెప్పించి ఇంక ఇలా పెట్టాను, మర్చిపోయాను. ఎప్పుడు ఎన్ని రోజులు అయిందో ఇది తెప్పించి. అండి పైన కూడా అయితే పేపర్లు వేసేసాను. మొత్తం పైన పెట్టేద్దాం మళ్ళీ ఎప్పటిలాగే. చింతపండు సరేనండి. వంటగది అయితే సగం అంటే ఒక హాఫ్ వాటికి సర్దడం అయితే వచ్చింది. ఎంత ముఖ్యం అసలు. వంటగది అయితే సగం వాటికి వచ్చిందండి సదరటం. ఇంక ఈలోపు గ్యాస్ అలా రుద్ది ఉంచితే ఈలోపు నానిద్దని ఇలా స్క్రబ్బర్ వేసి గ్యాస్ అంతా బాగా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా సదరాల్సినవి ఉన్నాయి కొన్ని. మొత్తం క్లీన్ అయిపోయింది. శుభ్రంగా సదిరేసిన తర్వాత క్లీన్గా మీకైతే ఫుల్ వీడియో చూపిస్తాను. ఇలా బాగా రుద్దుకుంటా ఉంటే రోజు ఎప్పుడు తుడుస్తూనే ఉంటాను. కానీ 2 రోజులు 3 రోజుల నుంచి తుడవకపోతున్నేసరికి గ్యాస్ బాగా ఇలా మురికి పట్టేసింది అనమాట. ఇలా అంతా శుభ్రం చేసి లైటింగ్ చేద్దాం. ఓకే. ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అయితే సదిరేసాను. ఇవి మొత్తం పేపర్లన్నీ తీసి చెత్త మొత్తం తీసేసి మొత్తం క్లీన్గా అయితే సదిరేసాను. గ్యాస్ కూడా అయితే క్లీన్గా కడిగేసాను అనమాట. నాకైతే ఒక ½ an hour అయితే పట్టింది ఇదంతా క్లీన్ చేసేటప్పటికి. నేను మామూలుగా అయితే రోజు సదురుకుంటూ ఉంటాను. ఇంకెప్పుడన్నా బాగాలేనప్పుడు నాకు అంతే ఉంచుతాను అనమాట. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దే.